కూటమి ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు నమోదు చేసినా, ఇబ్బందులకు గురి చేసినా తాను కానీ, పార్టీ శ్రేణులు కానీ భయపడే ప్రసక్తే లేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ హయాంలో తనను అన్యాయంగా 16 నెలలు జైల్లో ఉంచారు. పార్టీని నడపలేని పరిస్థితులు కల్పించిన ప్రజలు తనను, తన పార్టీని ఆదరించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది. వాళ్ళు ఎన్ని కేసులు పెడితే ప్రజలు అంత తీవ్రంగా స్పందిస్తారు. నన్ను మరోసారి జైలుకి పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణిచివేయలేరు అన్నారు జగన్. గతంలో అక్రమాస్తుల కేసులో తనను అన్యాయంగా ఇరికించి జైలుకు పంపినా ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి అఖండ విజయాన్ని అందించారని జగన్ గుర్తు చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కేసులు బనాయించినా ప్రజల మద్దతు తమకే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని జగన్ ఈ సమావేశం ద్వారా సంకేతాలు పంపారు. ప్రభుత్వ చర్యల వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగి అది అంతిమంగా తమ పార్టీకి లభిస్తుందని అభిప్రాయపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.